వేదాలు ఉన్న కాలం నుంచి కూడా జ్యోతిష్యం ఉంది. ఎందుకనగా వేదాలలో జ్యోతిష్యం ఉంది. వేదాలకు కన్ను అనే జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటారు. అదేమిటంటే మన శరీరంలో, మనుషుల శరీరంలో కళ్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే విధంగా వేద శాస్త్రాల యందు ఈ జ్యోతిష్యానికి ముఖ్యమైన స్థానం ఉంది. కళ్ళు లేకపోతే మనకెంత కష్టం, మనం దేనిని చూడలేం, ఈ ప్రపంచాన్ని మనం గ్రహించలేం. పంచేంద్రియాలలో చాలా ముఖ్యమైనది కన్ను. అంటే జ్యోతిష్యమనే శాస్త్రమే లేకపోతే వేదాలకు విలువే లేదు. అటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని మన ఆచార్యవర్యులు చాలామంది అవహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారని అర్థం. నా ఉద్దేశంలో అందుకు ఓ కారణం ఉంటుంది. ఆచార్యుల్లో 99% ఆచార్యవర్యులు ఆత్మలకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే, వివరంగా